ఫోర్సైట్ న్యూస్. నేను మీ యాంకర్ వీసీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ మౌంట్ క్లైంబర్ మోతీ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అతని మాటల్లోనే అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. బికాజ్ చాలా వరకు 0 degreesలోని నార్మల్ కిలిమంజారో కానీ లైక్ K2 కానీ ఇలాంటి మౌంట్ క్లైంబ్స్ చేస్తూ ఉంటారు. కానీ మీరు టాప్ -degreesలో ఉన్న మౌంటైన్స్ని టార్గెట్ చేసుకొని రికార్డ్స్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. సో మీ ఫస్ట్ జర్నీ గురించి నేను చాలా స్ట్రగల్స్తో వచ్చారని విన్నాను. లైక్ మౌంట్ కిలిమంజారో విచ్ ఇస్ లైక్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో ఈ జర్నీ మీకు ఎలా స్టార్ట్ అయింది? వై మౌంటైనర్గానే, ఎందుకు ఎలా? నేను చిన్నప్పటి నుండి యాక్చువల్ నా పేరు బి మోతీ కుమార్ మేడం. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ విఎం మంజర్. చిన్నప్పటి నుండి స్కూల్స్లో చదువుకుంటూ స్పోర్ట్స్ ఆడేవాడిని. స్పోర్ట్స్ ఆడుకుంటూ క్లైంబింగ్ గురించి అంటే ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అంటే క్రికెట్, వాలీబాల్ అన్ని ఆడాను మేడం. 800 మీటర్ లాంగ్ జంప్ నేషనల్ దాకా ఆడాను. ఇంటర్మీడియట్ నేషనల్ ఆడాను. స్కూల్స్ లో బాగా స్పోర్ట్స్ ఆడటం, టీమ్ కెప్టెన్ ఉంటాం. రాష్ట్ర స్థాయి 10 times ఆడాను, స్టేట్ లెవెల్. అలాగా జర్నీ స్టార్ట్ అయింది. స్కూల్లో చదువుకున్నారండి? ఫస్ట్ లో స్టార్టింగ్ లో కనీసం చదువుకోవటానికి కూడా బుక్స్ లేని సిచ్యువేషన్, బట్టలు వేసుకోవటానికి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్. స్కూల్ మానేశాను ఒకనొక సందర్భంలో 8th class లో. ఎందువల్ల? ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేడం. అమ్మ నేనేం చేశాను, తర్వాత మెకానిక్ జాయిన్ అయ్యాను 8th class లో. చిన్న షార్ట్ తీసుకొని అప్పుడు మా స్కూల్ మ్యాథ్స్ సార్ వచ్చేసి నీకేం కావాలి, నీకు బట్టలు కావాలా, బుక్స్ కావాలని అన్నీ నేను కొనిపిస్తాను రా అనేసి ఆ మెకానిక్ సీట్లో నుండి తీసుకెళ్లారు. ఆ సిచ్యువేషన్ నుండి నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. హాస్టల్లో చాలా రిస్క్ తీసుకున్నాను మేడం. అక్కడ ఫుడ్ బాగోదు. అయినా సరే గవర్నమెంట్ హాస్టల్స్ లో ఉన్నాను. అయినా సరే చదువుకుంటూ మండల స్థాయి, జోనల్, డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడాను. ఈ విధంగా అప్పుడులోనే బాగా ఏదో చెయ్యాలి మన దేశం తరఫున. గొప్ప గొప్ప బుక్స్ చదివాను. ఎడ్మన్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే వాళ్ళు, ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ గురించే చదివాను. ఎందుకంటే నాకు క్లైంబింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడు నేనేం చేశానంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా స్పోర్ట్స్ కాబట్టి మేడం డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 12,000 13,000 శాలరీ ఇచ్చారు. అయినా సరే లైఫ్ ఇక్కడే ఆగిపోతుందనే ఓ భయం. ఏం చేయాలి, స్పోర్ట్స్ ఇంత ఆడాను, క్లైంబింగ్ చేయాలి, ఇంత అమౌంట్ అవుతుంది అన్నీ గూగుల్లో సెర్చ్ చేశాను. ఏ క్లైంబింగ్ ఎంత అమౌంట్ అవుతుంది అనేసి ఇక స్కూల్ మధ్యలోనే డ్రాప్ అవుట్ చేసేసాను. జాబ్ చేస్తుండగా మానేశాను. మానేసి నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నా టార్గెట్ ఫైనలీ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలి, సబ్మిట్ చేయాలి అంతే. నెక్స్ట్ ఏం చేశానంటే స్కూల్ మానేసి అమ్మటనే గూగుల్లో సెర్చ్ చేశాను మేడం. ఎక్కడైతే క్లైంబింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, ఎవ్రీథింగ్ ట్రైనింగ్ చూశాను. చూసి మన భువనగిరిలో రాక్ క్లైంబింగ్ స్కూల్ ఉంది మేడం. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. గూగుల్లో సెర్చ్ చేసి అంతా PDF వాళ్ళే పంపించారు. ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యాను. నేను ఇలా క్లైంబింగ్ చేయాలనుకున్నాను అనేసి. తర్వాత రాక్ క్లైంబింగ్ చేశాను మేడం, ట్రైనింగ్ చేశాను. అక్కడ A grade సాధించాను. ఎవరు ఇచ్చారండి ట్రైనింగ్? ఇదంతా ట్రైనింగ్ రాకేష్ సార్ అని మా భువనగిరిలో ట్రైనర్ ఉన్నారు సార్ మేడం. శేఖర్ బాబు సార్ అని మన తెలంగాణ టూరిజానికి సార్ హెడ్ అన్నమాట. ఇలాగా నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మౌంటైన్ క్లైంబ్ చేస్తారా మీరు అనేసి అడిగారు. అంటే ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను ఎమ్మటనే చేయగలను అనేసి చెప్పాను. సౌత్ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో పర్వతం అధిరోహిస్తారంటే చేస్తాను సార్ అనేసి చెప్తే నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ పంపించారు మేడం. నేను ఫస్ట్ లో కిలిమంజారో కాకుండా ఎవరెస్ట్ ఇవ్వండి సార్ అనేసి చెప్పాను. ఎవరెస్ట్ అడుగుతున్నావు, నీకేమైనా ఈ ఎలిజిబిలిటీ ఫామ్స్ ఏమైనా ఉన్నాయా, ఒక రాక్ క్లైంబింగ్ చేసేస్తే నీకు ఎవరెస్ట్ ఇచ్చేస్తారా అనేసి సార్ అలా మాట్లాడారు. సరే సార్ మీరు చెప్పిందే చేస్తాను, కానీ ఎవరెస్ట్ ఎక్కింది సార్ అని చెప్పాను. సౌత్ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో ఎక్కిరా ఫస్ట్, తర్వాత చూద్దాం అన్నారు. ఎమ్మటనే 7 lakhs అయితే దీనికి. కిలిమంజారో ఎందుకు అన్నారు వాళ్ళు? అది -15 degrees,
టెంపరేచర్ లో తేడా ఉంటది మేడం, హైట్ లో తేడా ఉంటది. అవును. ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ట్రైన్ అప్ చేస్తారు. వాళ్ళు పీడిఎఫ్ పంపించిన తర్వాత నేనేం చేశానంటే ట్రైనింగ్ తీసుకున్న, అక్కడ రాక్ క్లైంబింగ్ తీసుకున్న తర్వాత స్పాన్సర్స్ చూడాలి. స్పాన్సర్స్ కోసం చాలా కష్టపడ్డాను. కనీసం ఉండటానికి ఇల్లు లేదు, అమ్మ నాన్న కష్టపడితే గానీ ఇంట్లో రెంట్కే ఉంటున్నారు స్టిల్ ఇప్పుడు కూడా. అయినా సరే నేను మన దేశం తరపున మంచిగా ఒక పొజిషన్ లో వెళ్ళాలి, కొంతమందికి నేను కూడా క్లైంబర్ ని తయారు చేయాలని టార్గెట్ తో నేను చేస్తున్నాను. సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి స్పాన్సర్ల కోసం డే అండ్ నైట్ మేడం తిరుగుతూనే ఉన్నాను స్పాన్సర్ల కోసం. ఎక్కడెక్కడ తిరిగారండి? వెళ్ళాను ఇలా పోలీస్ డిపార్ట్మెంట్స్, స్కూల్స్, లయన్స్ క్లబ్ కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా పర్వతం అధిరోహించాలనుకుంటున్నాను అని చెప్పేసరికి వాళ్ళు ఏం పర్వతం అధిరోహిస్తో అది ఇదని ఒక విధంగా మాట్లాడేవాళ్ళు స్టార్టింగ్ లో. నమ్మడం కష్టం కదా ఎవరికైనా. ఇతను ఎవరు, ఇతను పరిచయం లేకుండా ఎలా ఇస్తాం మేము అనేసి అలా అయినా సరే నేను ఎక్కడా డ్రాప్ అవుట్ అవ్వాలా, చాలా కష్టపడుకుంటూ ఈవెన్ స్కూల్లో ప్రతి పిల్లవాడు 10 రూపీస్ ఇచ్చింది కూడా తీసుకొని క్లైమ్ చేశాను మేడం. ఆ సిచ్యువేషన్ లో వెళ్ళొచ్చాను. సౌత్ ఆఫ్రికా ఓకే మనీ అరేంజ్ ఎలా అని అంటే హైదరాబాద్ నుండి నేను ఎక్కువ ఫేస్బుక్, ట్విట్టర్ యూజ్ చేస్తుంటాను మేడం. నా ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను నా ఉన్న పొజిషన్, ఆర్థిక లావాదేవీలు అన్ని, నా స్పోర్ట్స్ మెడల్స్, సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేస్తూ హైదరాబాద్ నుండి మోహన్ రాథోడ్ గారని సారు రియల్ ఎస్టేట్ చేస్తారు, దాంతోపాటు బీజేపీ పార్టీలో పొలిటికల్ ఉన్నారు. సార్ ఫోన్ చేసి ఇలా సో అండ్ సో నువ్వు ఏం చేస్తుంటావు, ఏం స్పోర్ట్స్ ఇలా ఆడవు, క్లైమ్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతాయి అనేసి అడిగితే సార్ ఇలా అన్నయ్య అని పిలుస్తాను, స్టార్టింగ్ లో సార్ అన్నాను, ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తాను, ఆ అమౌంట్ నేను ఇస్తాను 7 lakhs అయితే అంటే 2 lakhs అయినాయి, ఇంకా 5 lakhs కావాలి సార్ అంటే 5 lakhs నేను ఇచ్చేస్తాను, నువ్వు హైదరాబాద్ వచ్చేయన్నారు. ఇక ఎమ్మటనే మా మావయ్య గారు ఉన్నారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్ గారు, మావయ్య గారిని మా పిఈటి మా గురువు గారు ఉన్నారు బండి రాము సారు, వాళ్ళ కార్ తీసుకొని వాళ్ళ ద్వారా హైదరాబాద్ వచ్చి 5 lakhs తీసుకున్నాను మేడం. నాకు ఫస్ట్ క్లైమ్ చేయడానికి ఫస్ట్ సపోర్ట్ చేసిన వ్యక్తి మోహన్ రాథోడ్ గారు. ఆ అన్నగారు లేకపోతే ఈ ప్లేస్ లో నేను ఉండను మేడం, అక్కడే ఆగిపోయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంలో మనం క్లైమ్ చేయాలి, లేదంటే ఛాన్స్ లేదు మేడం. టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత క్లైమ్ చేయడానికి మెడికల్ టెస్టులు చేస్తారు, ఎవ్రీథింగ్ మెడికల్ టెస్ట్ చేస్తారు, టెంపరేచర్ ని తట్టుకోగలడా అనేసి చెక్ చేస్తారు. ఇంకా పర్వతం ఎక్కడానికి రెడీ అయిపోయాను. సో ఏ టెస్టింగ్స్ మీరు పాస్ అయ్యారు, అంటే ఏ టెస్టింగ్స్ మీరు ఇందులో ప్రాసెస్ అయ్యారు? ఈ మెడికల్ టెస్ట్ లో అన్ని క్వాలిఫై అయ్యాను మేడం, ఎవ్రీథింగ్. ఏ చిన్న టెంపరేచర్ లోపల మైనస్ లో ఉండగలరా లేరా ఇవన్నీ టెస్టింగ్ ఇక్కడ. అంటే ఇక్కడ రాక్ క్లైంబింగ్ సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారో పర్వతం అధిరోహించడానికి -15 degrees. అవును, అంటే యాక్చువల్లీ అగ్ని పర్వతం అంటారు మౌంట్ కిలిమంజారో. అంత టెంపరేచర్ లేదు, -15 degrees. కానీ బాడీ అక్కడ సపోర్ట్ చేస్తుంది లేదనేది అక్కడికి వెళ్ళే చూశాను. ఇక పర్వతం ఎక్కడానికి వెళ్ళిన తర్వాత అక్కడ రిస్క్ తీసుకున్నాను మేడం. ఫస్ట్ టైం కదా స్నోలో వెళ్ళటం, చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేటప్పుడు అవి మంచు ఇరిగి పడిపోతాయి, ఇంకా బాగా చలికి తట్టుకోలేకపోవటం అక్కడ. ఫస్ట్ టైం కాబట్టి వామిటింగ్, హెడ్ ఎక్, బ్రీతింగ్ ఆడకపోవటం, ఆక్సిజన్ పొద్దాక పైన వెళ్లే కొంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, బ్లీడింగ్ అవటం అలాంటివి జరిగాయి. అక్కడ సౌత్ ఆఫ్రికాలో బ్లీడింగ్ కాలేదు మేడం, ఈ మౌంట్ ఎల్బ్రూజ్ లో మాత్రానికి నోస్ లో బ్లీడ్ స్టక్ అయిపోయింది. ఓన్లీ మౌత్ ద్వారాగే ఆక్సిజన్ తీసుకోవాలి. భయపడ్డాను. ఎలాగంటే సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో సబ్మిట్ చేసి వచ్చేసాను. చాలా హ్యాపీ. ఏమేమి ప్రిపేర్ చేసుకుని వెళ్ళారండి? ఎందుకంటే 7 లక్షలు అంత ఎక్కువ చూడడానికి ఇక్కడ ఎక్కువ అమౌంట్ లా కనిపిస్తుంది. అంటే అప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఏమేమి బాటిల్స్ క్యారీ చేశారు, ఆక్సిజన్, ఫుడ్, లిక్విడ్ ఫుడ్స్ ఏమైనా క్యారీ చేశారా? ఓకే మేడం.
అయితే మేడం మాకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ మా గైడ్ ఉంటారు, మా గైడ్ ద్వారాగా లిస్ట్ అవుట్ చేస్తాం. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మేము వాళ్ళు ఒక షాపింగ్ మాల్ పంపిస్తారు, క్లైంబింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చాలా కాస్ట్ మేడం. మేము వేసుకునే డ్రెస్ 7 lakhs ఉంటుంది. ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిన తర్వాత అంటే మా రాక్ క్లైంబింగ్ లో కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేస్తారు. మీరు క్లైంబర్లు మన ఇండియా తరఫున వెళ్తున్నారు, తీసుకెళ్లి జాగ్రత్త తీసుకురండి అని కొన్ని ఇస్తారు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మేము రెంటెడ్ తీసుకుంటాం, కాస్ట్ బాగా. చలికి తట్టుకునే జాకెట్స్ కానీ, షూస్ కానీ, స్పెట్స్ కానీ, ఎవ్రీథింగ్ తీసుకుంటాం. అలాగా అక్కడ ఫుడ్ అంటే మేడం రైస్ ఉండదు, ఏముండదు మేడం. వెజిటేబుల్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, బాయిల్ ఎగ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటది మేడం. బట్ ఏంటంటే అవన్నీ ఒక 20 kgs 25 kgs బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావటం ఉండదు కదా. వెళ్తా ఉంటే ఇక ఆ నాన్ వెజ్ కూడా స్మెల్ వచ్చేస్తా, అంటే స్మెల్ వస్తుంది ఆటోమేటిక్గా, తినలేకపోవటం, వామిటింగ్ అవుతుంది అసలు. ఇప్పుడు నుండి 1 week తర్వాత చికెన్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి తింటే ఎలా ఉంటుంది, ముట్టుకొని. అలాంటి సిచ్యువేషన్లో ఇక తినకపోతే ఎనర్జీ లెవెల్స్ ఉండవు. బాయిల్ చేసుకోవాలి, బాయిల్ చేసిన వాటరే తాగాలి, స్మెల్ వచ్చేదండి, వామిటింగ్ వస్తాయి, అసలు తట్టుకోలేము, ఆ చలికి తట్టుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవు. వాటర్ బాగా తాగాలి, ఎంత వాటర్ తాగితే అంత ఎనర్జీ వస్తుంది. బరువు కూడా ఎక్కువ, బరువు 20 kgs కంపల్సరీ ఎత్తాలి. అంటే పర్వతం ఎక్కడానికి, బేస్ క్యాంప్ వెళ్ళడానికి కొంత టైం ఉంటది మేడం, పర్వతం ఎక్కడానికి కొంత టైం ఉంటది. పర్వతం దగ్గరికి పోవాలంటే ఒక 70-80 kilometers ఫారెస్ట్ దాటెళ్ళాలి. అంటే ఈ బరువు మొత్తం మోసుకొని బేస్ క్యాంప్ పోవాలి. చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు. ఆ పర్వతం మీద ఇద్దరుంటే ఇద్దరే ఉంటారు. ఇక్కడ నుండి 100 kilometers అవుతుంది. ఏమైనా చేసేది ఏం లేదు. హెల్త్ ప్రాబ్లం అయితే ఇక మనం చేసేది ఏం లేదు. కిలిమంజారో అంత ఇబ్బంది పడలేదు మేడం. కాకపోతే ఎన్ని డేస్ పడుతుంది? 9 days లో క్లైంబ్ చేశాను మేడం మౌంట్ కిలిమంజారో. రాత్రి పగలు అంటే నైట్ 10:30 11 దాకా హెడ్ లైట్ వేసుకొని క్లైంబ్ చేసేవాళ్ళు. 11 o'clock మళ్ళా టెంట్ వేసుకొని పడుకోవాలి. ఏదేమైనా మేడం సబ్మిట్ చేసి ఇండియా ఫ్లాగ్ ఎగిరేయాలి. అసలు వెనక అడుగు వేసేదే లేదు. వేసే కాడుకుంటే డెడ్ బాడీతోనే రావాలి. ఇక అదే నా కాన్సెప్ట్తో వెళ్ళాను. ఇక వేరేది ఏం లేదు మేడం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ, కావాల్సిన లీడర్స్ అందరూ వచ్చేసి చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్. మీకు ఎలా అనిపించింది 9 days ఆఫ్ ఎ జర్నీ? ఫుడ్, వాటర్ ఇవన్నీ క్యారీ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది పడారన్నారు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని. ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు వాట్ వాస్ యువర్ ఫీల్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. చాలా అంటే చాలా. పైన మౌంటైన్ నుండి చూస్తుంటే పక్కనున్న మౌంటైన్స్ వాటికంటే చిన్నవి, అవి కూడా చూస్తూనే ఇండియా ఫ్లాగ్ సౌత్ ఆఫ్రికాలో ఎగిరేయడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ దాకా లేని ఎనర్జీ మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేసింది. ఇండియా ఫ్లాగ్ బయటికి తీసి ఆ బోర్డు మీద వేసేసరికి ఎక్కడ లేని సంతోషం మేడం. ఫస్ట్ మీ సార్ కి థ్యాంక్స్ చెప్పుకున్నట్టు. అవును మేడం. తర్వాత క్లైమ్ చేసి వచ్చిన తర్వాత కొంత హెల్త్ సపోర్ట్ చేయాల. ఒక 2 days 3 days రెస్ట్ తీసుకున్నాను. వెయిట్ లాస్ అవుతాం స్నోకి. తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు మా ఇంటికి. వచ్చేసి నెక్స్ట్ ఏం చేయగలను అది ఇది అనేసరికి ఫస్ట్ టైం ఎవరు నమ్మలేదు కదా? ఫస్ట్ టైం ఎవరు నమ్మల. తర్వాత వచ్చారు. వచ్చి చాలా మంది వచ్చారు. మా లోకల్ ఎమ్మెల్యే గారు, కొంతమంది. లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరండి? సండ్రా వెంకట వీరయ్య గారు, అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. సార్ కూడా అప్పుడు 50,000 ఇచ్చారు. వచ్చేసి 50,000 ఇచ్చారు. మీకు ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ విధంగా నేను క్లైమ్ చేయడానికి రెడీ. నెక్స్ట్ ఏంటి సార్, ఎవరెస్ట్ ఇస్తారు ఇప్పుడైనా అన్నాను. లేదు ఇంక చాలా ఉంది, ఇవన్నీ ఇది క్లైమ్ చేసినంత మాత్రం ఇచ్చేయను అన్నాను. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని అడిగితే, నువ్వు ఎవరెస్ట్ ట్రైనింగ్ చేయాలి. బిఎంసి బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ ఉంటది. అది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దిరాంగ్ అనే ప్లేస్ లో ఉంది. చైనాకి ఇండియాకి బోర్డర్.
అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు ఇచ్చారు మేడం. అక్కడ వెళ్ళటానికి అయితే అక్కడ ఫీజు అయితే అన్ని వచ్చేసి 2 lakhs దాకా అయినాయి. 2 lakhs కూడా. మరి డిఫెన్స్ లో చేసినప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదండి? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మేడం. కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కి మనకి వాళ్ళు ఇవ్వరు, మనమే పెట్టుకోవాలి. కొన్ని మనకి అక్కడ వెళ్తామంటే అక్కడ మనకి ఏమైనా సంథింగ్ దెబ్బ తగలటం కానీ, హ్యాండ్ ఏమైనా క్లైమ్ చేసేటప్పుడు ఏమైనా కింద పడిపోవటం కానీ చేస్తుంటే దాని ఇన్సూరెన్స్ తీసుకోవటం అలాంటివి ఉంటాయి. అవన్నీ తీసుకోవాలి. ఆ 2 lakhs కూడా మన మోహన్ రాథోడ్ గారే ఇచ్చారు. నువ్వు వెళ్ళి రారనేసి ఢిల్లీ నుండి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయాను. బట్ డిఫెన్స్ ట్రైనింగ్ చాలా హార్డ్ ఉంటదని విన్నాను. చాలా హార్డ్, చాలా అంటే చాలా హార్డ్. ఏడుపు వచ్చేసింది. 25 kgs బరువెత్తుకొని డైలీ 20-25 kilometers వాక్ చేయాలి. వాకింగ్ బై రూట్ కాదు, గుట్టల మీద ఎక్కాలి, గుట్టల మీద ఎక్కి దిగాలి. అలా అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ అనే ప్లేస్ నుండి చైనా బోర్డర్ గ్లేసియర్ ఉంటది. గ్లేసియర్ అంటే పర్వతంతో కప్పబడి ఉంటది. అక్కడ దాకా వెళ్లాల్సి వస్తది. అంటే ఈవెన్ 150 kilometers దాకా ఉంటది. 150 kilometers క్లైమ్ చేయాలి. అంటే ఈ పర్వతం ఎక్కుకుంటూ స్టే అవ్వుకుంటూ ఎక్కుకుంటూ స్టే అవ్వుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ వెళ్ళేసరికి స్నో వస్తుంది. ఆ చైనా బోర్డర్ దగ్గర స్నో వస్తుంది. స్నో దగ్గర ఏం చేస్తారంటే ఒక 1 week అక్కడ స్టే చేస్తారు. పర్వతం అక్కడ లోకల్ అంటే అక్కడ విలేజెస్ ఏముండవు, మొత్తం ఫారెస్ట్. అక్కడ ఉన్న వాటర్, ఆ పర్వతం నుండి వచ్చే ఆ వాటర్ ని హీట్ చేసుకుని తాగాలి. అక్కడే టెంట్ వేసుకోవాలి. అక్కడ నుండి గ్లేసియర్ పోవాలి. హీట్ చేసుకుని బొగ్గులు ఇవన్నీ గ్యాదర్ చేయాలని అన్ని క్యారీ చేయటమే. అన్ని గ్యాస్ ఉంటాయి కదా మేడం. అవును, గ్యాస్ చిన్న చిన్న బౌల్ ఉంటాయి. అవి లేని సిచ్యువేషన్ లో ఫారెస్ట్ మంటేస్తారు. మంటేసి ఇక వాళ్ళే సెట్ చేస్తారు అంతా. అందుకే కొంత అమౌంట్ కట్టాలి అక్కడ. అలాగా ట్రైనింగ్ ఎక్కడ తగ్గలేదు మేడం. డైలీ లాస్ట్ కి టెస్ట్లు పెట్టారు. 1500 meters 1 km రన్ ఇంత టైంలో కొట్టాలి, ఇంత గ్రేడ్ వస్తుంది మీకు అనేసి బాగా ఇది చేశారు. 70 meters పైన క్లైమ్ చేయటం వీడియోస్ అన్ని ఉన్నాయి. అవి ఇంత 2 minutes లో చేయాలి ఆ క్లైమ్ ని అనేసి బాగా ఇబ్బంది పెట్టారు. ట్రైనింగ్ ఇచ్చారు. 2 minutes టైం లిమిట్స్ ఇచ్చారు. బాగా టైం లిమిట్ లోనే కొట్టాలి, లేదంటే మనకి గ్రేడ్ పాయింట్ రాదు. అలాగా చాలా తట్టుకున్నాను. నైట్ టైం బాగా ఏడ్చేసేవాడిని. ట్రైనింగ్ స్టార్టింగ్ బాగా ఇబ్బంది అనిపించింది. స్టార్టింగ్ 10 days 30 days మేడం. స్టార్టింగ్ 10 days మార్నింగ్ 5 లేపుతాడు. రన్నింగ్ 20 kilometers రన్నింగ్ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్. మళ్ళీ ఆ 20 kilometers అయిపోయిన తర్వాత రెస్ట్ ఇస్తారని అనుకుంటా, కానీ రెస్ట్ లేదు మేడం. వచ్చిన తర్వాత వార్మింగ్ అప్ చేపిస్తారు. వార్మింగ్ అప్ లో స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటది. క్లైమ్ చేయాలంటే హార్మ్స్ బాగుండాలి, హార్మ్స్ పర్ఫెక్ట్ గా ఉండాలనేసి పుషప్స్ తీపియటం. పుషప్ 1 అంటే డౌన్ అంటాం, అప్ అంటే మళ్ళీ లెగటం, డౌన్ నుండి మళ్ళీ అప్పు ఇలాగే ఉండాలి. మళ్ళీ అప్పు లేస్తే కర్ర పట్టుకొని కొట్టేవాడు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో కొట్టేవాడు, బాగా కొట్టేసేవాడు. చేస్తే చేయి, లేదంటే అనేసేవాడు. వాళ్ళకి మన తెలుగు రాదు కాబట్టి ట్రైనింగ్ కరేతో నా కరేతో గర్కే చలో జావా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. బాగా పెయిన్స్ వచ్చాయి, ఏం చేయాలో అర్థం కాదు. వచ్చేద్దాం ఎందుకురా బాబు ఈ లైఫ్ అనిపించేది, కానీ చేయాలి ట్రైనింగ్ తట్టుకున్నాను. రన్నింగ్ బాగా చేస్తాను నేను. రన్నింగ్ లో ఓకే మంచి గ్రేడ్ వచ్చింది. క్లైంబింగ్ 2 minutes కంటే బిలో చేశాను. నా వీడియో చూసినా అలాగే ఉంటది, చేశాను. అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది. టోటల్ గా లాస్ట్ కి ఒక ఎగ్జామ్ ఉంటది, అక్కడ మంచి గ్రేడ్ వచ్చింది. అలాగా సర్టిఫికేట్ ఏ గ్రేడ్ వచ్చేసింది. నెక్స్ట్ సార్ ఎవరెస్ట్ ఇస్తారు ఎప్పుడైనా మా ట్రైనర్. అప్పుడు రష్యా పంపించారు. ఏమిరా మోతి నువ్వు మాట అంటే ఎవరెస్ట్ అంటున్నావు ఏంద్రా, ఎట్టిస్తారా అనేసరికి నెక్స్ట్ ఏం చేయాలి సార్ చెప్పాను. రష్యాలో హైయెస్ట్ పీక్ ఎక్కిరారా, తర్వాత ఎవరెస్ట్ ఇస్తా అన్నారు. అంటే ఎవరెస్ట్ ఎక్కాలంటే ఈ అన్ని ఉంటాయని నాకు తెలియదు ఫస్ట్. తర్వాత
రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూస్ పర్వతం, అది అధిరోహించాలి అంటే సుమారు 8 lakhs అయితే అన్ని మనకి పర్సనల్ ఖర్చులతో కలుపుకొని 8 lakhs అయితే. ఈ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మోహన్ అన్న గారిని కలిశాను. అన్న కొంచెం సపోర్ట్ చేశారు. మా లోకల్లో వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వెంకట పుల్లయ్య గారు అని ఉన్నారు మేడం, చాలా మంచి వ్యక్తి, చాలా అంటే చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని నేను ఎవరి నుంచి చూడలా ఇప్పుడు దాకా. అలాంటి నెక్స్ట్ ఆ వెంకట పుల్లయ్య సారు ఎస్ఐ గారే దగ్గర పిలిచి మా మోహన్ అన్నతో మాట్లాడించి ఇలా సపోర్ట్ చేద్దాం ఇతనికి అనేసి అన్నగారు కూడా చెప్పారు. ఇక మాట్లాడేసి సార్ వచ్చేసి 3 lakhs ఇచ్చారు. లయన్స్ క్లబ్ లో చేస్తారు సారు, వాళ్ళ ద్వారా కేటీపీఎస్ పాల్వంచాలో 2 lakhs ఇచ్చారు. కొంతమంది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ విధంగా నేను మౌంట్ ఎల్బ్రూస్ వెళ్ళటానికి కూడా రెడీ అయిపోయాను. నెక్స్ట్ అన్ని ఫ్లైట్ టికెట్స్ అన్ని మా గైడ్ చూసుకున్నారు, మాట్లాడేశారు. అక్కడ ఉన్న గైడ్ ఫస్ట్ టైం ఉన్నంత స్ట్రగల్ అయితే సెకండ్ టైం రాలేదు. అంటే కొంచెం రిస్క్ తీసుకున్నాను మేడం. దీంతో పాటు మేడం నేను డైలీ ట్రైనింగ్ చేయాలి మేడం, లేదంటే నేను చేయలేను, క్లైమ్ చేయలేను. డైలీ 10 km 15 km వాక్ చేయాలి, స్పీడ్ రన్ స్లో రన్ చేయాలి, బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే అన్ని చేయాలి, ఫుడ్ డైట్ తీసుకోవాలి. ఇవన్నీ చూసుకునేవాడిని, ఇటు స్పాన్సర్ కోసం చూసేవాడిని. సో అక్కడ రష్యాలో కూడా ఉన్న మౌంట్ కూడా -degrees అన్ని, రష్యాలో -40 ఈక్వల్ టు మౌంట్ ఎవరెస్ట్. ఈక్వల్ టు మౌంట్ ఎవరెస్ట్. అందుకే మా ట్రైనర్ ఇటు పంపించారు. ఫస్ట్ దీన్ని తట్టుకుంటే దాన్ని తట్టుకోగలరా అని చెక్ చేశారేమో. అంటే డైరెక్ట్ ఎవరెస్ట్ హీరో. నెక్స్ట్ మౌంట్ ఎల్బ్రూస్ వెళ్ళడానికి రెడీ అయిపోయాను వింటర్ సీజన్ లో. మొన్న రీసెంట్ గా 1 month బ్యాక్ చేశాను. అయితే మేడం అంత ముందే నాకు వచ్చింది డేట్ అది వెళ్ళటానికి ఎల్బ్రూస్. కానీ మా గైడ్ ఏమన్నారంటే, ఇప్పుడు వింటర్ సీజన్ లో వెళ్తున్నావు, నువ్వు క్లైమ్ చేస్తావా ఎల్బ్రూస్ ని అనేసి చెప్పేసరికి నేనేమన్నానంటే, సార్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ కండిషన్ చూసి నేను క్లైమ్ చేయగలనా లేదనేసి నేను సెట్ చేసుకోవాలి కదా సార్, నేను చేయగలననే ఒక టార్గెట్ నాకు ఉంది, వెళ్తాను సార్ అనేసి. సరే అని చెప్పేసి మా గైడ్ రెడీ చేశారు. ఎమ్మటనే ఒక్కడనే వెళ్ళాను. ఒక్కడనే ఈ వింటర్ సీజన్ లో క్లైమ్ చేసిన ఫస్ట్ పర్సన్ గా రికార్డ్ వచ్చింది. దుబాయ్ నుండి రష్యా వెళ్ళిపోయాను. జర్నీ చేసేటప్పుడు కూడా చాలా రిస్క్ తీసుకోవాలి మేడం. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది. రష్యన్ కంట్రీలో తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ కూడా మాట్లాడటానికి ఛాన్స్ లేదు. అంటే రాదు, రష్యన్ లాంగ్వేజే మాట్లాడతారు, ఎవరో ఒకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక మొబైల్ ట్రాన్స్లేషన్ ఉంటది ఏమన్నా ఉంటే యాప్ వాళ్ళ ద్వారాగా. ఇలాగా సిమ్స్ కూడా ప్రాబ్లం ఉంటది. అక్కడ ఉన్న మొబైల్ సిమ్స్ వాళ్ళు వేరు కదా మేడం. అవును. కానీ మేడం చాలా రిస్క్ తీసుకున్నాను. మౌంట్ ఎల్బ్రూస్ కి సబ్మిట్ చేయలేను అనుకున్నాను. అక్కడ రష్యన్ ఫుడ్ అస్సలు ఏం తినలే మేడం. ఓన్లీ వెజిటేబుల్స్ తినాలి. వెజిటేబుల్స్, బాయిల్ ఎగ్ ఉండదు, ఏముండదు మేడం. కనీసం ఆ నాన్ వెజ్ తీసుకొస్తాడులే కానీ తినలేము అసలుకి. ఆ రష్యా కంట్రీలో దిగంగానే భూస్భూములు వచ్చేసేయన్ని. అసలుకి అక్కడ ఫ్లైట్ దిగంగానే ఒక అసలు ఎలా ఉందిరా బాబు అనిపించింది. అట్మాస్ఫియర్, మనుషులు కంట్రీలోనే మేడం. అక్కడ నుండి పర్వతం దగ్గరికి వెళ్ళే కొంది అక్కడ 1 day స్టే చేశారు. ఇలా 10 days క్లైమ్, అక్కడ నుండి 10 days క్లైమ్ చేయాలి పర్వతం. -40. ఫస్ట్ డే ఇట్స్ లైక్ క్రిటికల్. అసలు వెళ్తారా లేదా ఏంటా అనే టెన్షన్ ఎక్కువ పడారు. ఇంత చలి ఉంది, పర్వతం మీద నేను తట్టుకోగలనా అనేసి బాగా భయం వేసింది. మా గైడ్ వచ్చారు. గైడ్ కి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్. ఇక గైడ్ కి ఏం చెప్పాలి, సార్ ప్లీజ్ సార్ అనేసి ఏదో ఒకటి ఇంగ్లీష్ లోనే తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అతను కూడా కొంచెం అర్థం చేసుకునేవాడు. బాగా కోపం వచ్చేది నా మీద అతనికి. ఈ అంటే స్టార్టింగ్ లో కాదు, పర్వతం మధ్యలో వెళ్ళేసరికి కోపం వచ్చేది మేడం. కొన్ని ఇబ్బందులు పడ్డాం ఇద్దరం కూడా. ఇప్పుడు పర్వతం జర్నీ స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ అయిన తర్వాత పర్వతం మా గైడ్ ఏం చేస్తారంటే ఎవ్రీడే మన బీపీ చెక్ చేస్తారు, అండ్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, అన్ని హెడేక్ వస్తుందా, స్టమక్ పెయిన్ వస్తుందా అన్ని చెక్ చేస్తారు.
ఏది ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా సరే గో డౌన్ అంటాడు, అంటే కిందికి వెళ్ళిపో, ఇక నువ్వు పర్వతం ఎక్కలేవు అనేసి చెప్పేస్తాడు. హెడేక్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది, అయినా సరే ఒక్కో సందర్భంలో మా గైడ్కి చెప్పను, వాట్ యూ ప్రాబ్లం మ్యాన్ అంటాడు. నో ప్రాబ్లం సార్ అనేసి నేను కాముగా కూర్చునేవాడిని. అలాగా పర్వతం మధ్యలో బేస్ క్యాంప్ కి వెళ్ళాం. బేస్ క్యాంప్ నుండి పర్వతం ఇక కొన్ని ఫొటోస్ తీయాలి. ఫొటోస్ అంటే నేను ఎక్కుతున్నట్టు వాళ్ళ కంట్రీలో కిందికి వచ్చే తర్వాత చూపిస్తే వాళ్ళు సర్టిఫైడ్ చేస్తారు. మొబైల్స్ ఏం పని చేయవు, పవర్ బ్యాంక్ ఉంటది, అదే సెట్ చేసుకోవాలి పవర్ బ్యాంక్ ని. నైట్ అయితే మేడం పర్వతం మీద నుండి పారిపోవాలనిపిస్తుంది. ఆ భయానికి ఇక్కడ నుండి 100 కిలోమీటర్స్ అవుతుందా, ఇద్దరే పర్వతం మీద అలాగే ఉంటే ఎలా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఒక విలేజ్ లో ఉంటే ఒక విలేజ్ అంతా ప్రజలందరూ ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. పర్వతం 100 కిలోమీటర్స్ అవతల ఇద్దరమే ఉంటాం, -20 degrees స్టార్ట్, గాలికే భయం వస్తుంది. ఆ మంచు తుఫాన్ వస్తా ఉంటది, వస్తే టెంట్ లేసిపోతే హెల్త్ ప్రాబ్లం అయితే ఒక్కోసారి చాలా మంది చనిపోయే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆక్సిజన్ ఎలా తీసుకుంటా అండి మేడం, నోస్ పని చేయ, ఇట్లా ఓన్లీ మౌత్, నోస్ మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది. 1 week మేడం ఇలా ఆక్సిజన్ ఇలాగే తీసుకోవాలి, అంటే బాడీలో ఉన్న మనకి వాటర్ అంతా బయటికి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. అక్కడ పర్వతం మీద మేడం కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ లేకపోవడం వల్ల మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. మేము వెళ్ళేటప్పుడు హాట్ వాటర్ తీసుకెళ్తాం బాటిల్స్లో, అంటే ఆ బాటిల్స్ కనీసం ఆ గ్లౌజ్ తీసి క్యాప్ తీసి వాటర్ కూడా తాగలేని సిచ్యువేషన్ ఉంటుంది. చెయ్యి మొత్తం ఫ్లీజ్ అయిపోవటం, చాలా ఇబ్బందికి గురయ్యాను. అదేవిధంగా పెయిన్ వస్తుంటే ఆ గ్లౌజ్ కూడా మళ్ళీ మనం పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటది. ఆ విధంగా మళ్ళీ పర్వతం ఎక్కటానికి మళ్ళీ అక్కడ పర్వతం పైకి మళ్ళీ కింద బేస్ క్యాంప్ కి మా గైడ్ తీసుకొచ్చేవాడు. ఆ పర్వతం పైకి సమ్మిట్ తీసుకుపోయేవాడు కాదు, తీసుకొని వెళ్ళేవాడు కాదు. ఆ విధంగా కోపం వచ్చేది గైడ్ మీద. పొద్దాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఆగిపోయింది కదండి, అందుకు మేబీ అలా చేసుంటారేమో. అంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది నోస్ లో, మౌత్ ద్వారాగా మేము బ్రీతింగ్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వెళ్లే కొంది -25, -30, -40 సమ్మిట్ లో ఉంటది. ఈ విధంగా సమ్మిట్ నుండి ఆ పర్వతం సమ్మిట్ ఎందుకు చెప్పాడు పైకి కిందికి డౌన్ అప్ అనేసి తను నాకు ఆ పర్వతం మీద ట్రైనింగ్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లే. ఈ విధంగా పర్వతం సమ్మిట్ కి లాస్ట్ మళ్ళీ ఇంకో క్యాంప్ కి వెళ్ళి పర్వతం సమ్మిట్ కి నైట్ 1 o'clock కి బయలుదేరాం హెడ్ లైట్ వేసుకొని. సమ్మిట్ కి ఎంత కష్టం వచ్చినా మేడం సమ్మిట్ చేసి సమ్మిట్ లో నుంచున్నాను, గట్టిగా అరిశాను, భారత్ మాతాకి జై అన్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మన ఇండియా ఫ్లాగ్ ని రష్యాలో హైయెస్ట్ పీక్ మీద పెట్టినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి జనగణమన నేషనల్ అంతం కూడా పాడాను. ఈ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే మా గైడ్ కూడా ఎందుకు అరుస్తున్నారా అనేసి నన్ను కొంచెం కోపంగా చెప్పాడు. సార్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ సార్ అని చెప్పేసరికి తను నన్ను హగ్ చేసుకొని ఓకే క్యారియన్ అన్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక ఫ్లెక్సీలు ఉంటాయి కదా, అవి చాలా ఆ చలికి గ్లౌజ్ తీసేసి ఆ ఫొటోస్ దిగటం చాలా ఇబ్బంది అయింది. నేను ఆ పర్వతం మీద ఫ్లెక్సీలు ఫోటోలు అతను తీస్తా ఉంటాడు, అంటే గ్లౌజ్ తీయాలి ఫోటో తీయాలంటే, లేదంటే మా ఫొటోస్ రావు. ఆ ఫొటోస్ తీసే బదులు ఆ ఫ్లెక్సీలు తీసి నేను పక్కన పెట్టేవాడిని. యాక్చువల్ గా పర్వతం మీద ఒక చిన్న పేపర్ ముక్క కూడా మేము ఉంచకూడదు, అంత క్లీన్ ఉంచాలి పర్వతం మొత్తం. ఈ విధంగా రూల్ ఏమైనా ఉందండి ఖచ్చితంగా? అంటే పర్వతం క్లీన్ గా ఉండాలి అంతే, అది ఒక దైవంగా భావిస్తాం. ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు ఏం చేశాడంటే అవన్నీ ఫ్లీజ్ అయిపోయినాయి, ఫ్లెక్సీలు కూడా గట్టిగా అయిపోయినాయి, బ్యాగ్ లో పోవట్లా.
మా గైడ్ ఏం చేశాడు, వాటిని నా మీద కోపంతో గట్టిగా ఆ బ్యాగ్ లో కొడుతున్నాడు, నా మీద కోపంతో రష్యన్ లాంగ్వేజ్ లో తిట్టుకుంటూ. ఈ విధంగా తనతో జర్నీ అక్కడ ఓకే సమ్మిట్ హ్యాపీ ఫీల్ అయ్యాను. వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేడం. పర్వతం దిగేటప్పుడు లైక్ 10 minutes వరకు 10 minutes మేడం అంతే. జస్ట్ 10 minutes కంటే ఎక్కువ ఉన్నా మనకి ప్రాబ్లం అయిపోద్ది, హెల్త్ కండిషన్స్ చేంజ్ అయిపోతాయి. అక్కడికి అన్ని ఫేస్ పగిలిపోతాయి చలికి. కిందకు వచ్చేటప్పుడు పెద్ద టాస్క్ మేడం. పైకి ఎక్కేది ఒక ఎత్తు అయితే కిందకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది. కిందకు వచ్చేటప్పుడు మనకి లెగ్స్ గ్రిప్ దొరకదు మేడం. నేను పడిపోయాను ఒక చోట, మళ్ళీ రోప్ గట్టిగా పట్టుకున్నాను. రోప్ గానే వదిలేస్తే 1 kilometer డౌన్ కిందికి వెళ్ళిపోద్ది బాడీ మొత్తం, అంత డౌన్ ప్లేస్ ఉంటాయి. ఈ విధంగా పర్వతం కిందకి వచ్చాం మేడం. అప్పటికే మంచు కూడా పడి ఉంటుంది కదా, ఇంత లోతులో వెళ్తాయి మేడం. ఆ షూస్ 6 kgs ఉంటాయి, ఆ షూస్ వెయిటే ఎత్తలేము అలాంటి సిచ్యువేషన్ లో. కాబట్టి ఇక నైట్ టైం కూడా చాలా రిస్క్ తీసుకున్నాను. కానీ ఒకటి మేడం, ఓన్ గా మనీ నేను నా దగ్గర లేకపోయినా సరే నాకు స్పాన్సర్లు ఇచ్చారు కాబట్టి ఎక్కగలిగాననే కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే ఆ పర్వతం ఎక్కేటప్పుడు మేడం ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. అంత చలికి మైండ్ పని చేయట్లా, అసలు ఎటు వెళ్తామో అర్థం కావట్లే, ఆక్సిజన్ లెవెల్స్ నోస్ పని చేయట్లే, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, వాటర్ తాగలేకపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ లో కిందకు వచ్చేద్దాం అనిపించింది. నైట్ మరి మీకు భయమే లేదు? నైట్ పారిపోవాలనిపించింది పర్వతం మీద నుండి. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఒకటి ఆలోచించాను, ప్రజలందరూ కొంతమంది డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇంకా ఇంకా అదర్ పీపుల్స్ కావచ్చు నాకు హెల్ప్ చేశారు, చేసి నన్ను పర్వతం ఎక్కడానికి పంపించారు. నేను ఈ దేశం తరపున నేను అధిరోహించాలి, నెక్స్ట్ టార్గెట్ నేను అధిరోహించి ఎవరెస్ట్ వెళ్ళాలి. నేను ఇప్పుడే డ్రాప్ అయిపోతే నా లైఫ్ ఏంటనేసి ఒక స్టెప్ కూడా వెనక్కి వేయకుండా -40 degrees అధిరోహించి క్లైమ్ చేసి కిందకు వచ్చాను. మా గైడ్ బాగా సపోర్ట్ చేశారు పాపం, తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ కూడా. తర్వాత పర్వతం కిందకు వచ్చిన తర్వాత 3 days ఫ్లైట్ కి టైం ఉంది. మా గైడ్ కజకిస్తాన్ వెళ్ళిపోయాడు, తను కజకిస్తాన్ నుండి వచ్చాడు, కజకిస్తాన్ వెళ్ళిపోయాడు. నన్ను రష్యాలో మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? అప్పుడు ఎయిర్పోర్ట్ పక్కన చిన్న హోటల్ తీసుకున్నాం మేడం రూమ్. ఇక అక్కడ వచ్చేసి మేము యాపిల్స్ 3 days యాపిల్స్ తినే బతికాను మేడం. తినడానికి రైస్ లేదు, మళ్ళీ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏం లేవు. అసలు అది తీసుకురావాలన్నా బయటకు వెళ్తే మనకి పట్టుకుంటారు అక్కడ ఉన్న రష్యన్ కంట్రీ వాళ్ళు. వెళ్ళేము, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏంటని వాడు రష్యన్ లాంగ్వేజ్ లో అడుగుతాడు. మన హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, ఏది ఉండదు, వాడికి చెప్పలేము ఆన్సర్. యాపిల్స్ తినుకుంటూ బతికాను మేడం 3 days ఒకటే బెడ్ మీద. మా మమ్మీ ఆ టైంలో వీడియో కాల్ చేస్తుంది, ఏం తిన్నావురా అంటే, మమ్మీ తినేసాను మమ్మీ ఏదో ఒకటి అంటే, ఏం తిన్నావు వీడియో కాల్ చూపి అంటే, ఏం చూపిస్తాం, ఆ యాపిల్స్ తినుకుంటే ఉన్నాను 3 days. తర్వాత మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారండి? మమ్మీ డాడీ మేడం, మా మమ్మీ కూలి పనికి పోతుంది, నాన్న చిన్న ఫ్రూట్ సేల్స్ చేస్తారు మేడం. సొంత ఇల్లు కూడా లేదు, ఉన్న ఇల్లు రెంట్కుంటున్నాం. అమ్ముడు కష్టపడితేనే పూట గడుస్తుంది మేడం. అది కాబట్టి ఆ పర్వతం ఎక్కొచ్చిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అయినాయి. ఇక అక్కడే బ్లడ్ క్లాట్ అయినా, నోస్ క్లీన్ చేసుకున్నాను అక్కడ రూమ్స్ లోనే. చాలా ఇబ్బంది పడ్డాను. అయినా పాపం భయం అనిపించలేదు, ఇంత క్లాట్ అయింది ఏమవుతుంది బాడీకి ఏమవుతుంది అంటే, బాడీ ఎనర్జీ రావట్లేదు మేడం అక్కడికి, అందులో ఫుడ్ లేదు. పాపం ఆ హోటల్ ఆమె రష్యన్ లాంగ్వేజ్, తనకి ఏం అర్థం కావట్లే. ఏం చేసామంటే మౌంట్ ఎల్బ్రూస్ సబ్మిట్ చేశానంటే ఓకే ఓకే అనేసి తను వదిలేసింది పాపం. లేదంటే ఆమె భయపడుతుంది నన్ను చూసి. ఈ విధంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో 1 day స్టే. మళ్ళీ నా దగ్గర రష్యన్ కరెన్సీ ఉంది, కనీసం తినటానికి తీసుకోవటానికి మనీ కూడా లేవు, రష్యన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కావట్లేదు. అంటే అప్పుడు ఆ వార్ జరిగింది మేడం, రష్యా యుక్రెయిన్ కొంచెం ఆ స్ట్రగుల్స్ వల్లే రష్యన్ కరెన్సీ అక్కడ స్టాప్ చేశారు అనుకుంటా. ఆ రోజు దుబాయ్ లో కూడా
ఫ్రూట్స్ యాపిల్ తినేసి ఇండియా వచ్చేసాను. ఈ విధంగా వింటర్ లో రిస్క్ తీసుకోవడం ఒక పక్క, ఈ సఫరింగ్. అయితే ఫైనల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేది నా టార్గెట్. మన ఇండియా తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి. తర్వాత మా గైడ్ ఫోన్ చేశారు. మీకు అప్పుడు తెలియదండి లైక్ అది 40 degrees అని సంగతి? మా గైడ్ కిందకి వచ్చిన తర్వాత యు క్లైమ్ మౌంట్ దిస్ మౌంటైన్ -40 degrees అనేసి చెప్పేసరికి నేను అసలు నేను ఎక్కగలనా అనేది ఫీలింగ్స్ నాకు అంతుపట్టలేవు. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జాక్ట్లీ -40 అంటే అటుగా మేడం. అలాంటి సిచ్యువేషన్ లో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను ఎవరెస్ట్ ఎక్కగలను అనే ఒక ఫీలింగ్స్ వచ్చేసాయి నాకు. ఎమ్మన్నే మా గైడ్ ఫోన్ చేశాను. అక్కడ నుండే మా గైడ్ అన్నారు, ప్లాన్ చేసావా, అయిపోయిందా, కంగ్రాచులేషన్, కమాన్ కమ్ టు ఇండియా అని చెప్పేసి సార్ చెప్పారు. ఇక అమ్మని నేనేం చేశానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్కి వెళ్ళాను. చాలా బాగా చూసుకున్నారు సారు. ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ ఎక్కడానికి అర్హుడివి, ఎవరెస్ట్ ఎక్కగలవు, ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలి అనేసి సార్ చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ 2 పర్వతాలు అధిరోహించడానికి, ఆ ఎవరెస్ట్ ట్రైనింగ్ తీసుకోవటానికి ప్రధాన కారణం కొంతమంది డిపార్ట్మెంట్స్, స్కూల్స్, మోహన్ రాథోడ్ అన్నగారు, అదేవిధంగా సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు, పాల్వంచ KTPS వాళ్ళు ఈ విధంగా నన్ను సపోర్ట్ చేసి ఈ 2 పర్వతాలు అధిరోహించడానికి సక్సెస్ గా నిలిచారు మేడం. ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్ళాలి టార్గెట్. బిల్ చూస్తే 40 lakhs ఉంది, 40 లక్షల రూపాయలు కట్టాలి. కనీసం నా దగ్గర పర్సనల్ ఖర్చులకు కూడా లేని సిచ్యువేషన్ లో ఉన్నాను. కాబట్టి ఇదివరకు మాలవతి పూర్ణ, ఆనంద్ కుమార్ వీళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మన RS ప్రవీణ్ కుమార్ సారు IAS గా ఉన్నప్పుడు సార్ ప్రభుత్వం నుండి ఫండింగ్ తీసేసి గురుకులం నుండి ఎవరెస్ట్ సబ్మిట్ చేయించారు. అదే విధంగా నేను ఒక గిరిజన బిడ్డగా నేను క్లైమ్ చేయగలను, మన రాష్ట్రం తరఫున, మన దేశం తరఫున నేను ఎక్కగలను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా. కాబట్టి నన్ను కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు కాదు మేడం, అంతకు ముందు నుండి సార్ అంటే నాకు చాలా అభిమానం. సార్ సీఎం అవ్వక ముందే నేను ఆ పర్వతం అధిరోహించే, రష్యా పర్వతం అధిరోహించేటప్పుడు సార్ సీఎం కావాలి అని సార్ ఫోటో ఆ రష్యా పర్వతం మీద -40 degrees లో అధిరోహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, మొన్న ప్రజా దర్బార్ లో అప్లికేషన్ పెట్టాను మేడం, అదే విధంగా సచివాలయంలో అప్లికేషన్స్ పెట్టాను, కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాను. కాబట్టి దయచేసి సార్ సీఎం గారికి కోరుకునేది ఏంటంటే మేడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇంత గొప్ప ప్రభుత్వంలో నన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తే సార్ మీ ఫోటోతో పాటు జాతీయ జెండాని కూడా ఎవరెస్ట్ శిఖరం మీద ఖచ్చితంగా అధిరోహిస్తాను మేడం. నాకు ఆ నమ్మకం ఉంది, చేయగలనని. అదేవిధంగా మా డిస్టిక్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, మా డిస్టిక్ లో 3 మంత్రులు ఉన్నారు మేడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో కూడా నేను రష్యాలో పర్వతం మీద అధిరోహించడం జరిగింది. సార్ కూడా చాలా పేదోళ్ళకి మంచి పనులు చేస్తారు మేడం, సపోర్ట్ కూడా చేశారు. ఈ విధంగా వాళ్ళ సహాయం ద్వారాగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నా ఫైనల్ డెసిషన్. రేవంత్ రెడ్డి గారు నన్ను దయచేసి మీ దగ్గర పిలిచి నా ఆర్థిక స్తోమతని గుర్తించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన సపోర్ట్ చేసి మన ఇండియా తరపున పంపిస్తారని మనస్ఫూర్తిగా సార్ని కోరుకుంటున్నాను మేడం. ఈ విధంగా నాకు సపోర్ట్ చేసిన డిపార్ట్మెంట్ కానీ మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు కావాల్సిన సపోర్ట్ చేయండి. నేను మన ఇండియా తరపున నేను ఎక్కుతాను, నేను వెళ్తాను. కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, కాబట్టి ఆర్థికంగా లేదు, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి ఈరోజు చాలా బాగా మాతో ఇంటరాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూస్, మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.